India-Pak cricket. ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇప్పటికే అనేక అంశాలు వివాదాలుగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆగ్రహావేశాలు, మరోవైపు టోర్నీలో గెలుపోటములతో ముందుకు సాగాయి ఈ రెండు జట్లు. అయితే ఇక ఎట్టకేలకు ఆసియా కప్ 2025 టోర్నీలో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి. ఇప్పటికే భారత్ తొలి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా తాజాగా పాకిస్తాన్ టైటిల్ ఫైట్ కు అర్హత సాధించింది. సూపర్ 4లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన స్కోరింగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ ఆసియా కప్ ఫైనల్ కు దూసుకొచ్చింది. ఇక ఫైనల్లో భారత్ పాక్ సమరమే. క్రికెట్ లో భారత్ కు పాకిస్తాన్ కు మ్యాచ్ కు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. అదే ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్ లో ఈ దాయాదులు ఫైనల్లో తలపడితే ఇక అంతే సంగతి. సగటు టీమిండియా అభిమానికి $1 మిలియన్ మూమెంట్ అవుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో అదే జరగనుంది. సెప్టెంబర్ 28 ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో టైటిల్ ఫైట్ లో తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్ర చాలా పెద్దది. 1984లో ఈ టోర్నమెంట్ను తొలిసారి నిర్వహించారు. అప్పటి నుంచి దాదాపు 16 ఎడిషన్లు కంప్లీట్ అయిపోయాయి. ప్రతి ఎడిషన్లో భారత్ పాక్ గ్రూప్ స్టేజ్ సూపర్ 4 దశలో తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధిక సార్లు ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఏ ఎడిషన్లో కూడా ఏనాడు భారత్ పాక్ జట్లు ఫైనల్లో ఢీకొనలేదు. దాదాపు 41 ఏళ్లలో ఆసియా కప్ ఫైనల్లో పాక్ తో టీమిండియా తలపడటం ఇదే తొలిసారి కానుంది. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలుగుతోంది. గ్రూప్ దశ, సూపర్ 4 లాంటి స్టేజ్ల్లో పాక్ ను భారత్ చాలా సార్లు ఓడించింది. అయితే నాకౌట్ ఫైనల్లో ఓడిస్తేనే అస్సలు మజా ఉంటుందంటూ అభిమానులు పోస్టుల్లో షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ఇలాంటి టోర్నమెంట్లో పాక్ ను తుదిపోరులో ఓడించి టైటిల్ నెగ్గటం టీమిండియాకు ఫుల్ కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. కాగా ప్రస్తుత టోర్నీలోనే పాక్ ను భారత్ 2 సార్లు గ్రూప్ దశ, సూపర్ 4 స్టేజ్ చిత్తుగా ఓడించింది. ఇక మూడో సమరానికి కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మరో ఎత్తు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలవాలని ఉవ్వెళ్ళూరుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా చిత్తు చేయాలని భావిస్తోంది. మరోవైపు 2 సార్లు దెబ్బతిన్న పాక్ను కూడా అంతే తేలిగ్గా తీసుకోకూడదు. గ్రూప్ దశలో విఫలమైన ఆ జట్టు సూపర్ 4లో భారత్కు కాస్త పోటీ ఇచ్చింది. బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగంలోనే కాస్త బలంగా ఉన్న పాక్ టీమిండియా ముందు 172 పరుగుల్లో మంచి లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ చేతనకు భారత్ ఘనంగానే ఆరంభించినా మధ్యలో తడబడింది. ఆఖర్లో తిలక్ వర్మ పోరాటంతో గట్టెక్కింది. అందుకే పాక్ను ఈజీగా తీసుకోకుండా పూర్తిగా సన్నద్ధమై రావాలి. ఇండియా పాక్ క్రికెట్. ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇప్పటికే అనేక అంశాలు వివాదాలుగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆగ్రహావేశాలు, మరోవైపు టోర్నీలో గెలుపోటములతో ముందుకు సాగాయి ఈ రెండు జట్లు. అయితే ఇక ఎట్టకేలకు ఆసియా కప్ 2025 టోర్నీలో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి. ఇప్పటికే భారత్ తొలి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా తాజాగా పాకిస్తాన్ టైటిల్ ఫైట్ కు అర్హత సాధించింది. సూపర్ 4లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన స్కోరింగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ ఆసియా కప్ ఫైనల్ కు దూసుకొచ్చింది. ఇక ఫైనల్లో భారత్ పాక్ సమరమే. క్రికెట్ లో భారత్ కు పాకిస్తాన్ కు మ్యాచ్ కు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. అదే ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్ లో ఈ దాయాదులు ఫైనల్లో తలపడితే ఇక అంతే సంగతి. సగటు టీమిండియా అభిమానికి $1 మిలియన్ మూమెంట్ అవుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో అదే జరగనుంది. సెప్టెంబర్ 28 ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో టైటిల్ ఫైట్ లో తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్ర చాలా పెద్దది. 1984లో ఈ టోర్నమెంట్ను తొలిసారి నిర్వహించారు. అప్పటి నుంచి దాదాపు 16 ఎడిషన్లు కంప్లీట్ అయిపోయాయి. ప్రతి ఎడిషన్లో భారత్ పాక్ గ్రూప్ స్టేజ్ సూపర్ 4 దశలో తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధిక సార్లు ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఏ ఎడిషన్లో కూడా ఏనాడు భారత్ పాక్ జట్లు ఫైనల్లో ఢీకొనలేదు. దాదాపు 41 ఏళ్లలో ఆసియా కప్ ఫైనల్లో పాక్ తో టీమిండియా తలపడటం ఇదే తొలిసారి కానుంది. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలుగుతోంది. గ్రూప్ దశ, సూపర్ 4 లాంటి స్టేజ్ల్లో పాక్ ను భారత్ చాలా సార్లు ఓడించింది. అయితే నాకౌట్ ఫైనల్లో ఓడిస్తేనే అస్సలు మజా ఉంటుందంటూ అభిమానులు పోస్టుల్లో షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ఇలాంటి టోర్నమెంట్లో పాక్ ను తుదిపోరులో ఓడించి టైటిల్ నెగ్గటం
టీమిండియాకు ఫుల్ కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. కాగా ప్రస్తుత టోర్నీలోనే పాక్ను భారత్ 2 సార్లు గ్రూప్ దశ సూపర్ 4 స్టేజ్ చిత్తుగా ఓడించింది. ఇక మూడో సమరానికి కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించింది ఒకెత్తైతే ఇప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మరో ఎత్తు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలవాలని ఉవ్వెళ్ళూరుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా చిత్తు చేయాలని భావిస్తోంది. మరోవైపు 2 సార్లు దెబ్బతిన్న పాక్ను కూడా అంతే తేలిగ్గా తీసుకోకూడదు. గ్రూప్ దశలో విఫలమైన ఆ జట్టు సూపర్ 4లో భారత్కు కాస్త పోటీ ఇచ్చింది. బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగంలోనే కాస్త బలంగా ఉన్న పాక్ టీమిండియా ముందు 172 పరుగుల్లో మంచి లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ చేతనకు భారత్ ఘనంగానే ఆరంభించినా మధ్యలో తడబడింది. ఆఖర్లో తిలక్ వర్మ పోరాటంతో గట్టెక్కింది. అందుకే పాక్ను ఈజీగా తీసుకోకుండా పూర్తిగా సన్నద్ధమై రావాలి. ఇండియా పాక్ క్రికెట్. ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇప్పటికే అనేక అంశాలు వివాదాలుగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆగ్రహావేశాలు, మరోవైపు టోర్నీలో గెలుపోటములతో ముందుకు సాగాయి ఈ 2 జట్లు. అయితే ఇక ఎట్టకేలకు ఆసియా కప్ 2025 టోర్నీలో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి. ఇప్పటికే భారత్ తొలి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా తాజాగా పాకిస్తాన్ టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. సూపర్ 4లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన స్కోరింగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ ఆసియా కప్ ఫైనల్కు దూసుకొచ్చింది. ఇక ఫైనల్లో భారత్ పాక్ సమరమే. క్రికెట్లో భారత్కు పాకిస్తాన్కు మ్యాచ్కు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. అదే ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్లో ఈ దాయాదులు ఫైనల్లో తలపడితే ఇక అంతే సంగతి. సగటు టీమిండియా అభిమానికి $1 మిలియన్ మూమెంట్ అవుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో అదే జరగనుంది. సెప్టెంబర్ 28 ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో టైటిల్ ఫైట్లో తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్ర చాలా పెద్దది. 1984లో ఈ టోర్నమెంట్ను తొలిసారి నిర్వహించారు. అప్పటి నుంచి దాదాపు 16 ఎడిషన్లు కంప్లీట్ అయిపోయాయి. ప్రతి ఎడిషన్లో భారత్ పాక్ గ్రూప్ స్టేజ్ సూపర్ 4 దశలో తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధిక సార్లు ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఏ ఎడిషన్లో కూడా ఏనాడు భారత్ పాక్ జట్లు ఫైనల్లో ఢీకొనలేదు. దాదాపు 41 ఏళ్లలో ఆసియా కప్ ఫైనల్లో పాక్తో టీమిండియా తలపడటం ఇదే తొలిసారి కానుంది. దీంతో ఫ్యాన్స్లో మరింత ఆసక్తి కలుగుతోంది. గ్రూప్ దశ సూపర్ 4 లాంటి స్టేజ్ల్లో పాక్ను భారత్ చాలాసార్లు ఓడించింది. అయితే నాకౌట్ ఫైనల్లో ఓడిస్తేనే అస్సలు మజా ఉంటుందంటూ అభిమానులు పోస్టుల్లో షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ఇలాంటి టోర్నమెంట్లో పాక్ను తుదిపోరులో ఓడించి టైటిల్ నెగ్గటం టీమిండియాకు ఫుల్ కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. కాగా ప్రస్తుత టోర్నీలోనే పాక్ను భారత్ 2 సార్లు గ్రూప్ దశ సూపర్ 4 స్టేజ్ చిత్తుగా ఓడించింది. ఇక మూడో సమరానికి కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించింది ఒకెత్తైతే ఇప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మరో ఎత్తు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలవాలని ఉవ్వెళ్ళూరుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా చిత్తు చేయాలని భావిస్తోంది. మరోవైపు 2 సార్లు దెబ్బతిన్న పాక్ను కూడా అంతే తేలిగ్గా తీసుకోకూడదు. గ్రూప్ దశలో విఫలమైన ఆ జట్టు సూపర్ 4లో భారత్కు కాస్త పోటీ ఇచ్చింది. బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగంలోనే కాస్త బలంగా ఉన్న పాక్ టీమిండియా ముందు 172 పరుగుల్లో మంచి లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ చేతనకు భారత్ ఘనంగానే ఆరంభించినా మధ్యలో తడబడింది. ఆఖర్లో తిలక్ వర్మ పోరాటంతో గట్టెక్కింది. అందుకే పాక్ను ఈజీగా తీసుకోకుండా పూర్తిగా సన్నద్ధమై రావాలి. ఇండియా పాక్ క్రికెట్. ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇప్పటికే అనేక అంశాలు వివాదాలుగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆగ్రహావేశాలు, మరోవైపు టోర్నీలో గెలుపోటములతో ముందుకు సాగాయి ఈ 2 జట్లు. అయితే ఇక ఎట్టకేలకు ఆసియా కప్ 2025 టోర్నీలో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి. ఇప్పటికే భారత్ తొలి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా తాజాగా పాకిస్తాన్ టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. సూపర్ 4లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన స్కోరింగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ ఆసియా కప్ ఫైనల్కు దూసుకొచ్చింది. ఇక ఫైనల్లో భారత్ పాక్ సమరమే. క్రికెట్లో భారత్కు పాకిస్తాన్కు మ్యాచ్కు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. అదే ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్లో ఈ దాయాదులు ఫైనల్లో తలపడితే ఇక అంతే సంగతి. సగటు టీమిండియా అభిమానికి $1 మిలియన్ మూమెంట్ అవుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో అదే జరగనుంది. సెప్టెంబర్ 28 ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో టైటిల్ ఫైట్లో తలపడనున్నాయి.
ఆసియా కప్ చరిత్ర చాలా పెద్దది. 1984లో ఈ టోర్నమెంట్ను తొలిసారి నిర్వహించారు. అప్పటి నుంచి దాదాపు 16 ఎడిషన్లు కంప్లీట్ అయిపోయాయి. ప్రతి ఎడిషన్లో భారత్ పాక్ గ్రూప్ స్టేజ్ సూపర్ 4 దశలు తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధిక సార్లు ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఏ ఎడిషన్లో కూడా ఏనాడు భారత్ పాక్ జట్లు ఫైనల్లో ఢీకొనలేదు. దాదాపు 41 ఏళ్లలో ఆసియా కప్ ఫైనల్లో పాక్తో టీమిండియా తలపడటం ఇదే తొలిసారి కానుంది. దీంతో ఫ్యాన్స్లో మరింత ఆసక్తి కలుగుతోంది. గ్రూప్ దశ, సూపర్ 4 లాంటి స్టేజ్ల్లో పాక్ను భారత్ చాలాసార్లు ఓడించింది. అయితే నాకౌట్ ఫైనల్లో ఓడిస్తేనే అస్సలు మజా ఉంటుందంటూ అభిమానులు పోస్టుల్లో షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ఇలాంటి టోర్నమెంట్లో పాక్ను తుదిపోరులో ఓడించి టైటిల్ నెగ్గటం టీమిండియాకు ఫుల్ కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. కాగా ప్రస్తుత టోర్నీలోనే పాక్ను భారత్ 2 సార్లు గ్రూప్ దశ, సూపర్ 4 స్టేజ్ చిత్తుగా ఓడించింది. ఇక మూడో సమరానికి కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించింది ఒక ఎత్తైతే ఇప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మరో ఎత్తు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలవాలని ఉవ్వెళ్ళూరుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా చిత్తు చేయాలని భావిస్తోంది. మరోవైపు 2 సార్లు దెబ్బతిన్న పాక్ను కూడా అంతే తేలిగ్గా తీసుకోకూడదు. గ్రూప్ దశలో విఫలమైన ఆ జట్టు సూపర్ 4లో భారత్కు కాస్త పోటీ ఇచ్చింది. బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగంలోనే కాస్త బలంగా ఉన్న పాక్ టీమిండియా ముందు 172 పరుగుల్లో మంచి లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ చేతనకు భారత్ ఘనంగానే ఆరంభించినా మధ్యలో తడబడింది. ఆఖర్లో తిలక్ వర్మ పోరాటంతో గట్టెక్కింది. అందుకే పాక్ను ఈజీగా తీసుకోకుండా పూర్తిగా సన్నద్ధమై రావాలి.